హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పిల్లలకి వాళ్ళు తినిపిస్తున్నారు. నన్ను కిచెన్ లోకి పోవడానికి ఎంత లైట్ వేసుకోదా, అంత భయం. అయితే ఎంత భయమో. వీళ్ళకి అన్నం అసలు తినబుద్ధి కావట్లే, ఎక్కట్లే. తిన్నారు. దీవెనకి వాళ్ళ అమ్మ దింపిస్తుంది. అన్నానికి వాళ్ళ అమ్మ దింపించింది. ఇప్పటిదాకా అయిపోయింది, చాలు కొంచెమే. సుంతనేమో ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని రోజులు ఉంటారో ఏమో వీళ్ళైతే వచ్చి. ఎందుకు ఉంటారు అసలు మా ఇంట్లో? ఓహో, మీ ఆయన గొడవ పడిపోయిందా? అలిగి ఆడిపోయిందా? నువ్వు వచ్చిన మా ఇంటికి వచ్చిందంట సుంత. బాగా గొడవ పడ్డారు. మా ఇంటికి వచ్చేసింది. తమ్ముళ్ళు ఇదే పెడితే ఇంక అందరు అమ్మో ఇంకొక అన్నయ్య ఉన్నారు. 2 రోజులు మొత్తానికి అంటే వాదం ఇక్కడ వాదంలో సగం ఈరోజు ఇక్కడ సగం రోజు అంటే మొత్తం కవర్ చేస్తాం. ఇంకా ఇద్దరు కోపం రాకుండా వేణన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి, మదన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి, ఖమ్మంలో మా సొంత ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి మళ్ళీ వస్తాను నేను. మళ్ళీ వేణు కాదంటే గుర్తొచ్చింది. ఇప్పుడే లేటెస్ట్ ఇంతకుముందే వీడియో చూసినాము. అంటే మీ ఇది వీడియో తీసే టైము ఈవినింగ్ అనమాట, నైట్. మాకు వీడియో ఒక 2 hours ముందే వచ్చింది. చూసినాము. చాలా బాగా మాట్లాడారు. చాలా ఎమోషనల్ అయ్యింది రేణుక. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే తొందరగా ఎమోషనల్ అవుతుంది. అదే చెప్తున్నా. రేణుకకి ఏంటంటే ఆమె కూడా సింగిల్ పేరెంట్ కాబట్టి, సింగిల్ పేరెంట్ లో పెరిగింది కాబట్టి ఆమె కూడా ఊరికనే ఏదైనా అంటే మూవీస్ చూసినా లేకపోతే ఇట్లాంటివి ఏదైనా ఎఫెక్షన్స్ చూసినా వెంటనే ఎమోషన్ అవుతుంది, ఏడుస్తుంది. ముందుగానే ఏడుస్తుంది. ఆ ఫేస్ లో ఈజీగా తెలిసిపోతుంది. అది కోపమైనా లేకపోతే ఇంకా ఏడుపైనా ఏదైనా ఆ ఫేస్ లో దాచిపెట్టుకోలేదు. నాలాగనమాట, ఎమ్మటే కనిపిస్తుంది ఫేస్ లో. నా కోపం ఇమ్మటే కనిపిస్తుంది అంటే నేను సింగిల్ ఉంది, అన్నయ్య తమ్ముడు చెల్లో ఉంటే కొంచెం కష్ట సుఖాలు చెప్తూ ఉంటూ ఆ బాధ అనేది ఉండేది. కానీ అమ్మ లేరు కాబట్టి తన బాధ తను చిన్న చిన్న విషయాలు కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది. కానీ ఇప్పుడు వీడియో పెట్టారు. రేణు మంచిది, ఉమా మంచిది కాదని కాదు. ఉమా మంచిది, రేణు మంచిది. మీరు కొడుకోకండి కింద. అయితే ఇంకో అంటే నేను చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నేను చందు పెట్టిన వీడియో అది నాకు యాక్చువల్ గా నాకు చెప్పకుండా పెట్టినాడు. వాడు నాకు చెప్పకుండా వీడియో చేసిండు, వీడియో పెట్టేసిండు. నేను కూడా చూసిన. కాకపోతే కరెక్ట్ ఏంటంటే నేను అనుకున్న ఫీలింగ్ అని వాడు అనుకున్నది అంతా ఒకటే. అది యాక్చువల్గా నేనే చెప్పిన వాడికి. ఇంకా ఇట్లా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణు మమ్మల్ని కలిసింది ఖమ్మంలో ఉన్నప్పుడు. చాలా ఎన్ని సంవత్సరాలు ఇదంతా తెలుసు మీకు. చాలా సంవత్సరాల నుంచి ట్రై చేసి, అది యాక్చువల్గా హైదరాబాద్ ఉన్నప్పటి నుంచే ట్రై చేసింది మమ్మల్ని కలవడానికి. కుదరలేదు. ఆమె కుదిరినప్పుడు మాకు కుదిరినప్పుడు అది అంటే టైం రాలేదు. ఖమ్మం వెళ్ళిన తర్వాత అది ఎందుకు కుదిరిందో ఏమో కానీ ఒకరోజు ఇంకా సర్లే పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళది ఖమ్మమే మాది ఖమ్మమే కాబట్టి ఇంకా అది ఎందుకో కుదిరింది. ఆ రోజు అనుకోకుండా వాళ్ళకి ఖమ్మం వచ్చారు, మా ఇంటికి వచ్చేసి కలిసిరు, వెళ్ళారు. అప్పటి నుంచి రేణుక అంటే మేము కూడా లైవ్ లో అప్పుడే చూడడం ఫస్ట్ టైము. ఇంకా వదిలిపెట్టలేదు రేణు అసలు. ఇంకా అప్పటి నుంచి మాకు ఫోన్లు చేయడము లేకపోతే మెసేజ్లు చేయడము అంటే అది ఇలా బాండింగ్ కుదిరిపోయింది అనమాట. అలా అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కరితో మనకి పరిచయం ఏర్పడినప్పుడు అనుకోకుండా అది గట్టిగా అవుతుంది ఆ బాండింగ్. అలా వాళ్ళతో రిలేషన్ సెట్ అవ్వడము, తర్వాత చిన్నగా కలవడము, వాళ్ళ రియల్ ఎస్టేట్ అయ్యి మాట్లాడుకోవడము, అవి ఇవి కలిసిన ఫ్యామిలీస్ కలవడము, వెళ్ళడము, వాళ్ళు వెళ్ళడము, వాళ్ళు రావడము, మేము వెళ్ళడము, ఇలా స్ట్రాంగ్ అయిపోయింది. మాకు కూడా ఏంటంటే సిస్టర్ లేదు కాబట్టి మాకు ఒక సిస్టర్ లాగా వాళ్ళకి 2 ఫ్యామిలీస్ ఉండే. ఇప్పుడు 3వ ఫ్యామిలీ అంటే ఎవరైనా ఆప్యాయంగా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలాగా ఇక్కడ ఉంచితే కొంచెం భద్రంగా ఉంటారు. అది రావాలి కదా. పిల్లల విషయంలో కూడా వేణు గారు కానీ రేణు కానీ చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారు, మా పిల్లలైనా మా పిల్లల్ని కూడా అలాగే చూస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా చూడడం కానీ చేయడం కానీ లేకపోతే వాళ్ళ కేరింగ్ కానీ నేను చాలాసార్లు చెప్పాను వేణు గారికి కూడా, మీ దగ్గర ఉంటే పిల్లలు చాలా బాగుంటారండి, చూసుకుంటారు మీరు, అదేదో వచ్చేది కదా అనేసి వదిలేసి కొంతమంది అట్లా ఉంటారు కదా, అట్లా ఉండరు, మీరు బాగా చూసుకుంటారని కూడా వేణు గారికి కూడా చెప్పా. అయితే వాళ్ళు ఇప్పుడు ఇందాక పెట్టిన వీడియోలో పాపం కొంతమంది చాలా మంది
ఏముంది దీంట్లో, అంత అవసరమా, అంత ఎందుకు చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ ఇది, ఎమోషన్ ఇంత ఎమోషన్ అవ్వే అంత ఏముంది ఈడ, ఏమదే ఎక్కడ అవ్వాలి ఎమోషన్, అంటే దీనికే అవ్వాలి దానికే అవ్వాలని మనకి ఎప్పుడైతే ఎమోషన్ మనమైతే ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడు ఎమోషన్ అది ఆనందంగా వచ్చిన ఎమోషనే, బాధగా వచ్చిన ఎమోషనే, ఏ రకంగా వచ్చిన ఎమోషనే. అది ఆమెకి అంటే బాధతో కాదు కానీ ఆ హ్యాపీ వల్ల ఆనందంతో టీయర్స్ వస్తుంది. ఎందుకు వస్తాయి అనేది లోపల ఇంకా పూర్తి కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడితే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత, పిల్లల తర్వాత, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి, ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కెమెరాలు నవ్వుకుంటే కనిపిస్తాం కానీ ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి అన్ని ఏం చెప్పదు కదా, అన్ని మన కెమెరా ముందు ఇట్లనే జనాలు చూసే వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళకి అదే కావాలని ఏడుస్తున్నారు, కంటెంట్ కోసం ఏడుస్తున్నారు, వీడియోస్ కోసం, వ్యూస్ కోసం ఏడుస్తున్నారు అని చెప్పి కూడా అనే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే మీ మ్యాక్సిమం చూడండి మా వీడియోస్ ఏదో అన్ని ఏడ్చుకుంటా, లేకపోతే ఆ కంటెంట్ అట్లే అన్ని న్యాచురల్గా ఉంటవి, మేమేం చేస్తున్నాం డైలీ అవే ఉంటవి, మా ఇంట్లో జరిగేవి, మా ఫ్యామిలీ జరిగేవి అన్ని చూపిస్తాం మేము వీడియోస్. రెండు ఫ్యామిలీలో ఒకటే, మీరు అక్కడికి పోయి మా ఇట్లా మాది ఇట్లా, మా ఛానల్కి వచ్చి వాళ్ళని ఇట్లా వాళ్ళని నమ్మకండి, చెడ్డాన్ని నమ్మకండి అని మీరు ఎన్ని కామెంట్ పెట్టినా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఇంటర్ నుండి అనమాట. వాళ్ళకి ఒక 17 years ఉన్నప్పటి నుంచో మీకు 16-17 years నుంచి ఇప్పుడు 38 years వరకు వచ్చిందంటే ఎవరి మధ్యలో ఎంత మంది వచ్చి ఎంత మంది పోయి ఉంటారు. ఒక్కటి చెప్తా, నేను చాలా మంది ట్రై చేసినారు కూడా, చాలా నాకు తెలుసు ఎవరెవరు ట్రై చేసినారో. నా ముందు ఒకలాగా, వాడి ముందు ఒకలాగా, వెనక వాడికి చెప్పడము, లేకపోతే నాకు చెప్పడము, మంచిగానే మాట్లాడడము, ఆయనతో నువ్వు ఎందుకు ఇట్లుంటావు, నువ్వు ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు, నువ్వు వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అని నాతో వాడితో చాలా ట్రై చేసారు. రిలేటివ్స్ లో కూడా మాకు పర్సనల్ గా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ లో కూడా ఎందుకు వాళ్ళంతా అంటే ఇది మీరు అంతగానో ఫ్రెండ్సా, రిలేటివ్సా, అక్క చెల్లెళ్ళ, మీరు ఎందుకు ఒకేలా ఉండాల్సి ఉంటారు గురించి, నా గురించి కూడా బయట వాళ్ళతో అయితే బాగుంటారు, చుట్టాలు వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి అయితే మంచిగా ఉంటారు చాలా మంది అంటారు. అది మనం మాతో క్లోజ్ ఉంటూ కూడా మా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు, అది నాకు తెలిసి ఎవరనేది ఇక పేరు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. అయినా సరే మీరు ఎంత చేయాలనుకున్నా, మీరు ఎంత అనుకున్నా సరే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప ఎప్పుడు ఇది విడిపోదు. ఇది ఎవరికి ఎంత కామెంట్ పెట్టినా అది మేము తీసుకొని నవ్వుకుంటాం, ఇంకా ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకొని నవ్వుకుంటాం. అది అసలు పట్టించుకోండి, పెట్టడం అంటే మీ మనసుకి మీ తృప్తికి అది మీరు పెట్టుకుంటారేమో. ఫ్రెండ్షిప్ ఎప్పటిదో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కానీ వీడియోలు చూసే వాళ్ళకి ఇది ఎప్పటి నుండో ఉన్నది. చిన్నప్పుడు అనుకోండి మన టీవీ చిన్న ఏజ్, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, మా ఇద్దరి మధ్య ఏ రోజు గొడవ వచ్చింది కదా, వీళ్ళిద్దరి మధ్య మాకు ఫ్రెండ్షిప్. దాని తర్వాత సొంత మ్యారేజ్ అంటే చందు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఎట్లా ఓన్ గా సిస్టర్స్ లేదు కాబట్టి పరిచయం అయ్యి ఎంగేజ్మెంట్ అప్పుడే మదర్ నేను చూసా, ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అని మా వాళ్ళు చెప్పారు. అప్పటి నుండి నేను ఇక సొంత అన్నయ్యలాగే ఫీల్ అయ్యి అట్లనే చూసుకుంటాను. నేను కూడా నాకు కూడా ఓన్ సిస్టర్స్ లేదు కాబట్టి నేను కూడా సునీతని నేనే రాఖీ కట్టే, ఎప్పుడు సునీత రాఖీ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇంతవరకు మిస్ అవ్వలేదు కదా మనం, ఎప్పుడు మిస్ అవ్వదు. నాకు ఓన్ సిస్టర్. ఇంకా అప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన కొత్తలో ఇంకా వాళ్ళ ఆయనతో కూడా అంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కొంచెం నేను చెప్పేది, నన్ను అడిగేది, నాతో ఫ్రీగా మాట్లాడేది, మంచిగా ఫ్రీగా ఉండేది. అంటే నేను కూడా ఓన్ సిస్టర్ లాగే ఫీల్ అయినా. ఇంకా మా బాండింగ్ అలా కుదిరింది. ఇప్పుడు రేణుక కూడా అలాగే నాకు నేనే చెప్పా ఫస్ట్ లో, నాకు రేణుక చాలా సెన్సిటివ్, జెన్యూన్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, నాకు రేణుక చూస్తే ఏమిటంటే అదే చెప్తున్నా నేను. అంటే అట్లా కాదు, అంటే కొంచెం కెమెరా షై కానీ కెమెరా ముందు ఆయన ఎక్కువ మాట్లాడే, అంటే కెమెరా అందరికీ అంత ఈజీగా మాట్లాడలేము. ఆయన స్టార్టింగ్ ఇప్పుడే అంటే ఆయన ఇప్పుడు ఆయన బిజినెస్ పరంగా మాట్లాడమంటే అసలు నాన్ స్టాప్ గా మాట్లాడేస్తారు ఆయన దాని గురించి వివరించమంటే. కానీ మనకి ఇలాంటి మాట్లాడాలంటే కొంచెం మాట్లాడతారు సరే. కానీ అది అంటే నాకు దేనికా ఎందుకు కనెక్ట్ అవ్వడం ఏంటంటే నాకు ఆ అమ్మాయి జెన్యూన్. అంటే నేను ఆ రేణుక కోసమైనా వాళ్ళతో మంచిగా కలిసి ఉండాలి, వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలి, లేకపోతే చాలా జెన్యూన్ గా ఉంటది, చాలా జెన్యూన్ గా. ఒక్కటే అమ్మ ఉండి ఆడపిల్లలు ఉండి ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేశారు. ఇంకా ఈమెకన్నా ఒక సిస్టర్ ఉంది, రేణుకకి అది కూడా లేదనమాట, ఓన్లీ వన్ ఆమెకి.
నాకు అదే చెప్పాను ఫస్ట్ నుంచి కదా, ఏం చాలా జెన్యూన్. ఎందుకంటే తెలిసిపోతుంది ఇప్పుడు మీరు ఇంత తక్కువ టైంలోనే అంత క్లోజ్ అయిపోయారా, మీకు అంత నమ్ముకున్నారంటే మనం మామూలుగా ఒక డైలాగ్ ఒక సామెత ఉంటుంది కదా, అన్నం ఏదో మెతుకు చూసి మనం అన్నం ఉడికిందా లేదని చెప్పొచ్చు అని. ఎన్ని సంవత్సరాలు అవసరం లేదు మనకి. కొంతమంది విషయంలో కాదు పరిచయం 1 year పిల్లలకి ఎగ్జామ్స్ మేము ఉండేది మన స్థలిపురం, రేణు వాళ్ళు ఉండేది ఎక్కడ అటు సాగర్ రింగ్ రోడ్కి. మనల్ని ఎవరు రీసెంట్ కూడా చెప్పుకోవచ్చు. సండే ఒక్కరోజు సండే వస్తే ఆ సండే అటు ఇటు వెళ్ళడం ఎందుకు, పిల్లలతో ఉన్నట్టుంటది, సండే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టొచ్చు అని చెప్పేసి ఎటు వెళ్ళే వాళ్ళం కాదు. ఎగ్జామ్స్ వల్ల ఎవరింటికి వచ్చే వాళ్ళం కాదు. అందులో కూడా యువత 10th ఎగ్జామ్స్ కాబట్టి మదన్నే వాళ్ళు రమ్మన్నా, రేణు వాళ్ళు రమ్మన్నా ఎటు వెళ్ళలేదు. ఇట్లా కొంచెం అందరికి దూరం అయిపోయాం అంతే. అందుకే మేము అంటే హాలిడేస్ చూసుకొని అందరం కలిసి ఇక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకొని టూర్కి వెళ్దామని వెళ్ళాము. అది ఫస్ట్ టైము యాక్చువల్గా మేము ఒక ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాం టూర్కి. మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. చిన్న కార్లో 5 seaters కార్లో కూడా మేము అందరం కలిసి వెళ్ళినాము. 8 members. సీన్ గారు కూడా వచ్చిండు. అందరం కలిసి వెళ్ళి ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళలే ఫ్యామిలీని. మాకు కంఫర్ట్ ఉండదు, వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, మనకి ఎప్పుడు అంత అవ్వలేదు. మింగిల్ అవుతామో అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం టూర్కి వెళ్దామని చెప్పిన తర్వాత రేణు ఆనందం అసలుకి మామూలు హ్యాపీనెస్ కాదు. నేను ఫోన్ చేసి రేణు ఇట్లా వెళ్తున్నాం మీరు కూడా వస్తున్నారు అంటే, అన్నయ్య అవునా నిజం చెప్పండి నమ్మలే. ఫస్ట్ మేము పిలుస్తామా అంటే మీరు అనుకోవచ్చు పెద్ద వీళ్ళు సెలబ్రిటీలు పెద్ద వీళ్ళతో పోవాలని. అట్లా ఎవరికి వాళ్ళకే ఉంటుంది, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఎంత సెలబ్రిటీలా లేకపోతే కాదు, మనతో వాళ్ళతో వెళ్ళాలి అనే అమ్మాయికి ఆలోచన ఉంది కాబట్టి నేను చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడు వెళ్తాం అంటే ఒకసారి పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ అనుకున్న టైంకి పోస్ట్ పోన్ అయింది. చెప్పా ఇట్లా పోస్ట్ అబ్బా చెప్పినట్టే చెప్పి మీరు కొంచెం ప్రాబ్లం ఉండే అప్పుడు ఆ ప్రాబ్లం మీద నా వల్లనైనా వీళ్ళందరూ ఒకసారి మంచిగా దర్శించుకుంటారు. నేను అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడ అరుణాచలం వెళ్ళిన తర్వాత కూడా టిఫిన్ చేసుకుంటూ నేను నిజంగా మీతో పాటు వచ్చాను అని నమ్మలేకపోతున్నాను. కళ్ళకు నీళ్ళు పెట్టుకుని హ్యాపీ అనిపించింది. అంటే ఏంటంటే ఎమోషన్ ఎక్కువ అవుతుంది, అంటే తొందరగా ఎమోషన్ అవుతుంది. వేణుగారు అందులో వేణుగారు సపోర్ట్ చేయడము, యూట్యూబ్ పెట్టి అంటే చాలామంది లేడీస్ చాలామంది ఛానల్స్ ఉన్నవి చాలామంది నడిపిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఇంట్లో సపోర్ట్ లేక చాలామంది మా కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. మాకు అంటే కామెంట్స్ కాకుండా మాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, మాకు పర్సనల్గా తెలిసిన ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటారు. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నయ్య, కానీ మా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు, మా హస్బెండ్ సపోర్ట్ చేయరు, మా ఎవరు సపోర్ట్ చేయరు, ఎలా అని చాలామంది. కానీ వేణుగారు అసలుకి ఫుల్ సపోర్ట్. వేణుగారు అంటే ఫ్రీడమ్, ఇంకా నువ్వు మంచిగా చేసుకో, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన ఐడియాలు ఇస్తూ ఉంటారు, ఇలా చేసుకో ఇది చేయి అది చేయి అని. అంత మంచి సపోర్ట్ రావడం కూడా గ్రేట్. ఎప్పుడో ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా కావాలన్నా అంటే ఏదైనా కార్లో కూర్చొని ముచ్చట పెట్టాలన్నా ఏదైనా సరే వేణుగారు కూడా వీళ్ళిద్దరిని మంచి సిస్టర్స్, చాలా మా చెల్లెలు వెళ్ళడం మొత్తం అన్నయ్య కార్లోనే. మా సిస్టర్ ఏమో మా కార్లో వీళ్ళు అటు అట్లా చేంజ్ అవ్వకుండా మాట్లాడుకుంటా సరదాగా వచ్చేసినాము. అంటే వస్తా ఉంటే పోయేది అంతేగాని 3 రోజులు 4 రోజులు అంటే ఒకే దగ్గర 4 days ఒకే దగ్గర చేయలేదు కదా, ట్రావెల్ చేయలేదు, స్పెండ్ చేయలేదు. స్పెండ్ చేసే లోపు మాకు ఇంకా బాగా బాండింగ్ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. వేదాంత్ దీవెన్ వీళ్ళిద్దరు. దీవెన గురించి అయితే మొన్న కూడా ఫోన్ చేసినప్పుడు కూడా గంట సేపు మాట్లాడారు వేణు అన్నయ్య. అసలు దీవెన ఎంత మాట్లాడదానికి క్లోజ్ అవ్వడం, నాకు మామ అని పిలవడం అన్ని అసలు ఎంత మాట్లాడుతుందా, దీవెనకి ఇన్ని మాటలు వచ్చా ఇట్లా మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చేసరికి వీళ్ళు మాట్లాడేసరికి అమ్మో పిల్లలకి ఇంతగానో తెలివి ఉందా, ఇలా మాట్లాడతారు నమ్మలేకపోతే. అంటే దీవెన కూడా ఎక్స్ప్రెస్ చేయదనమాట బయటికి ఫీలింగ్స్ తొందరగా, అంటే కలవలేదు, మింగిల్ అవ్వలేదు. ఒక్కసారి అలవాటు అయిందంటే గతకపోయింది. ఒక్కటే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఎవరి ఎమోషన్ వాళ్ళది, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. వాళ్ళు చెప్పినారు, మీరు దాన్ని జెన్యున్గా తీసుకుంటారా లేకపోతే ఇదంతా ఏదో వ్యూస్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో అనుకుంటున్నారా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పడానికి మనకి స్వేచ్ఛ ఉంది. ఎప్పటికే ఉంటారు, అంటే చుట్టాలు ఉంటారు కానీ ఫంక్షన్ కి వాటికి వెళ్ళింది అది వేరు. ఇది ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ అనేది ఇది ఒక వేరు, ఇది ఒక లోకం.
ఫ్రెండ్స్ కానీ ఇంకో ఫ్యామిలీ ఇవాళ రేపు ఎంజాయ్ చేసేది వేరు. ఇప్పుడున్న ఇవాళ రేపు జనరేషన్ లో ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ కలిసి ఉండడమే చాలా కష్టం, చాలా కష్టం. సొంత ఫ్యామిలీసే కలిసి ఉండడం చాలా ఇదిగా ఉంది, తెలుసు ఇంకా మాకు అది ఉండట్లేదు. అలాంటిది అంటే మన బ్లడ్ రిలేషన్ కాకపోయినా బయట నుంచి కూడా మనం ఇంత కలిసి ఉంటున్నామంటే అది చాలా అదృష్టం అనే భావించాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ. ఫ్రెండ్షిప్లో కూడా ఇంత మంచిగా ఉండడము, ఇంత మంచి కలిసి ఉండడము, బయటికి వెళ్ళడము, కలిసి ఉండడము, ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలాంటివి దొరకడమే చాలా అదృష్టంగా భావించాలి. ఇలాంటి దొరికినప్పుడు వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. కొంతమంది ఉంటారు కదండి ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మళ్ళీ మన వెనక తెలియకుండా గోతులు తీసి ఫ్రెండ్షిప్ కూడా ఉంటారా, అలా మోసపోవద్దు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు జెన్యూన్ ఉంటే లైఫ్ బాగుంటది. మేమైతే మాకు అట్లా ఏం లేదు, మీ పిల్లలకి మా పిల్లలకి అట్లా ఏమి ఉండదు. మాకు మేమంతా కలిసి ఉంటాము, కలిసి చేసుకుంటాము. చాలా కష్టపడుతుంది, అర్థం కావట్లేదు. 1 year అయినా పాప కొంచెం అంటే ఏం చేయాలి ఏంటి అనేది అడుగుతుంది. కొత్తగా ఛానల్ కూడా పెట్టారు, విఆర్ ట్రెండింగ్ ఛానల్, అలాగే శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ ఉంది, మీకు తెలుసు. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కదా కొంచెం వచ్చేది నెగిటివ్ కొంచెం తగ్గిసి, అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ 5 years ఉన్నాం కాబట్టి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అనే ఇలా వచ్చింది అలా ఇవి వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో మనం ఉన్నామంటే అది పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. రెండింటిని మనము తట్టుకోగలుగుతాం. అంటే రావాలి, లేదంటే లేదని చెప్పి నేను ఇదే చెప్తా. ఫస్ట్ ఇదే చెప్తా. నేను ఛానల్ పెట్టేప్పుడు అదే చెప్పా, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది మీరు 2 బేస్ చేయగలుగుతానే రండి, లేకపోతే లేదని చెప్పి ఫస్ట్ చెప్పా. కాకపోతే వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా. ఇంకా కొత్త కాబట్టి ఏదైనా వస్తే కొంచెం అంటే రిలేటివ్స్ చూసేమని అనుకుంటారా, లేకపోతే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు చూసేమని అనుకుంటారా అని ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైతే ఛానల్ ఆఫ్ చేస్తున్నారు. అలా పెట్టడం వల్ల పాప వాళ్ళకి వచ్చే రూపాయి కూడా ఈ కామెంట్స్ వల్ల కూడా పోతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ పెడితే కొంచెం ఎంకరేజ్ చేసి 1 రూపాయి ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్లో పరిస్థితులు ఆర్థికంగా ఉంటే వాళ్ళకి 1 రూపాయి హెల్ప్ అయినట్టు ఉంటుంది. అలాగే పెట్టినా మీరు పట్టించుకోమాకండి. పట్టించుకునేటట్టయితే అసలు వాళ్ళు 1 రూపాయి ఇవ్వరు మనకి. ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టారు మనం ఆపేసుకున్నాం అనుకోండి, మనం అక్కడే ఉండిపోతాం. వాళ్ళు అలాగే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కొంతమంది కొన్ని వీడియోస్ చూసి ఇది ఎవరికి యూజ్, ఇది ఎన్నిసార్లు పెడతారా బాబు, కాదు అదే ఏ వీడియోలు ఎన్నిసార్లు పెడతారు, ఏం యూజ్ అంటారు. అసలు యూజ్ అయ్యే వీడియోస్ మేము చేస్తామని లేకపోతే మేము ఎవరికైనా ఉద్ధరించే వీడియోస్ మేము చేస్తామని మేము ఏం చెప్పలే కదా. మా వీడియోస్, మా వ్లాగ్స్ చూసే వాళ్ళ కోసం మేము వీడియోస్ చేస్తున్నాం. ఎస్, అర్థమైందా? మీకు అసలు మీ టైం వేస్ట్ చేయకండి మా వీడియోస్ కోసం. అంటే ఎవరైతే ఈ వీడియోస్ లో ఏముంది అనే వాళ్ళు ఉంటారో వాళ్ళే చెప్తున్నాను. మా వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ మమ్మల్ని సపోర్ట్ చేసేది అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అది కొంతమంది ఉంటారు కావాలని పెడతారు, కావాలని చేస్తా ఉంటారు అనమాట. వాళ్ళు అసలు పట్టించుకోవద్దు. వాళ్ళ గురించి ఇక్కడ మా ఛానల్లో పెట్టడం అంటే కొంత ఏం చేస్తారంటే ఇక్కడ నన్ను పోగొట్టుకుంటూ అక్కడ చందుని తింటారు, అలా అక్కడ చందుని పోగొట్టుకుంటూ నన్ను తిట్టడం, ఉమాని తిట్టడం చేస్తా ఉంటారు. అంటే ఆ కామెంట్ మీరు ఏం చేయాలి అంటే నన్ను పొగిడినందుకు కామెంట్ ఉంచాలా, లేకపోతే వాడిని తిట్టినందుకు నేను డిలీట్ చేయాలా అని చాలా మంది వీళ్ళు ఉంచుతారులే కామెంట్ అనుకుంటారు. కానీ మమ్మల్ని ఎవరు ఏమన్నా సరే మేమే కాబట్టి మేము ఎవరినైనా పట్టించుకుంటాం, మీ అందరం బాధపడతాం. అదే అనమాట. ఓకే, ఇదనమాట. దయచేసి మీరు ఒకరి కోసం అయితే బతకట్లేదు, మన కోసం మన పిల్లల కోసం బతుకుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని కాదు. ఇక్కడ ఏ తప్పు చేయట్లేదు. ఎవరు ఏమనుకుంటారు కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే నాకేదైనా అవసరం వస్తే వాళ్ళు ఉంటాం ఖచ్చితంగా. ఇప్పుడు అనుకునే వాళ్ళు వచ్చి లేకపోతే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు వచ్చి మనకి ఎవరికి హెల్ప్ చేయరు, ఆదుకోరు ఒక టైంలో. అందుకని చెప్పేసి చెప్పినా ఆల్రెడీ చందు ఇచ్చిండు. అది మళ్ళీ హైదరాబాద్ రావాలి, దాని బ్యాంక్ లో వచ్చి తీసుకొని పోవాలి ఆ టైంలో. అందుకని చెప్పి చందు దగ్గర ఉన్న చందు దగ్గర తీసుకున్నా. అలాగే వేణు గారికి కాల్ చేయగానే నాకు ఇంత కావాలండి అంటే వెయిట్ చేయండి, నేను వెంటనే ఇప్పుడు అరేంజ్ చేస్తా అని చెప్పేసి ఆయన మాకు అరేంజ్ చేసేది అనమాట. అదే ఇస్తున్నా. ఇప్పుడు ఒక్కోసారి మన దగ్గర ఉన్నా సరే అవసరానికి మనకి అందుబాటులో ఉండవు. మెయిన్ అది చూసారా, ఆ టైం మనం మంచిగా ఉన్నాం కాబట్టి మనకి అడగంగానే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంకెవరైనా అడిగాడు అనుకుని ఎందుకు ఇప్పుడు వాళ్ళకి నమ్మకం ఉండాలి, వీళ్ళకిస్తే ఓకే మనకి మళ్ళీ వస్తాయి అని ఉండాలి. అది ఎప్పుడైనా ఉంచుకుంటే అది ఎవరికైనా ఏ టైంలోనే యూజ్ అవుతుంది.
ఎవరైనా ద్వేషించుకుంటూ తిట్టుకుంటూ వీళ్ళతో మనకి ఏం అవసరం ఉందిలే అని ఎప్పుడు ఉండదు. రేపు ఎవరి మనం అవసరం పోయినా మన ఎప్పుడు- నలుగురు తలుచుకునేలా ఉండాలి తప్ప నలుగురు తిట్టుకునేలా ఉండదు. వీడు వేసేవాడు వీళ్ళు ఇలా అలా అని తిట్టుకునేలా ఉండదు. ఓకే, నెగిటివ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకోటి రేపు వీడియోలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అరుణాచలం. సో ఉండని రోజులు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి అంతే. వెళ్ళినప్పుడు ఓకే తిండి వీడియోలేనా, మీ తిండి గోలేంది 3 ఛానల్లో చూసిన అయ్యేనంటే మెమోరీస్ కాదు. తింటాం, ఇప్పుడు పొద్దున్న తింటాం. పోవాలన్నా అక్కడ చేయాలన్నా తిరగాలన్నా తినకుండా ఉండం కదా, తినాలి మధ్యాహ్నం తినాలి. అందరం అన్నం తింటాం, నైట్ డిన్నర్ డిన్నర్ చేయాలి. చేస్తాం, మధ్య మధ్యలో టీ తాగుతాం. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసేది, ఊరున్న ముసలమ్మ చేసేది కూడా అది 3 పూటలు. కాకపోతే మీ ఆ వీడియోస్ వీడియో పెట్టిన వల్ల మాకు ₹1 వస్తుంది. ఎందుకు వేస్ట్ చేయాలి వీడియో అని చెప్పేసి అందరం వీడియో తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని మేము సంవత్సరాల మేమే తర్వాత చూసుకున్నాం. చూసుకుంటే మొన్న ఇలా ఉందా మొన్న అనిపిస్తుంది. మనం అక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు అన్నం తిన్న చెట్టు కింద అరకు వీడియో ఈ మొన్న పోయేటప్పుడు చెట్టు కింద వీడియో చూస్తే కూడా భలే కనిపించింది. అప్పుడు ఎండ మనకి ఉబ్బు కనిపిస్తుంది, కానీ వీడియో చూసుకుని ఎంత బాగుంది. అదొక మెమోరీస్. ఎప్పటికి మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా అవి చూస్తుంటే. మాకు భలే స్పెండ్ చేసిన ఆ టైం అనిపిస్తుంది. ఇక తిండి కావాలంటారా, అది తినకుండా ఎవ్వరం బతకలేడు, అందరూ తినాలి. తిండి కోసమే కాదు, బతకడానికి తినాలి అంతే తప్ప. ఇంట్లో ఉన్నా తింటాం, అన్నం తింటాం, టూర్కి వెళ్ళినా తింటాం, బయటకి వెళ్ళినా తింటాం, దేవుడి అవి దగ్గరికి చిన్న వెళ్ళినా చిన్న తింటాం. సరదాలు కాబట్టి అలా మనం యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటే ఎప్పటికీ ఒక బాక్స్ లో దాచిపెట్టి. ఓకే అండి, చాలా చాలా టైం అయింది మా వీడియో కూడా లెంత్. ఓకే, స్టార్టింగ్ వచ్చేవాళ్ళు ఎంకరేజ్ చేయండి. పట్టించుకోము కానీ వాళ్ళు కొంచెం అంటే మీరు ఎంకరేజ్ కాబట్టి చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్. అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారు వాళ్ళు, తెలుసుకుంటున్నారు. తెలియకపోయినా అడిగి తెలుసుకుందామని అది కూడా చేయదు. వాళ్ళని అడిగేది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ మీదే చేసి డబ్బులు సంపాదించాలి, కోటీశ్వరం అవ్వాలనేది వాళ్ళకి లేనే లేదు. జస్ట్ వాళ్ళకి ఒక టైం పాస్ ఒకటి అనుకోవచ్చు, గుర్తు అనుకోవచ్చు, లేకపోతే నలుగురు గుర్తుపట్టాలన్న ఇది కూడా ఉంటుంది చాలా మందికి. కొంచెం మనం కూడా కొంచెం ఒక యూట్యూబ్ నుంచి మనకు కూడా ఒక ఏదైనా వస్తే బాగుండు గుర్తింపు అట్లా ఉంటది కదా, అలా అనమాట. ఏదో డబ్బులు సంపాదించి యూట్యూబ్లలో లక్షలు వచ్చాయి. వెనక మాకు బిజినెస్ చెందని ఏదైనా చేసి జాబ్ చేసినా, మాకు ఏదైనా బిజినెస్ ఉన్నా, ల్యాండ్ ఉన్నా, దాని ద్వారా వచ్చేది మాకు వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు చేసుకుంటాం అన్ని కారు ఉంది, మీకు 2 లక్షలు అని చెప్తుంది, ఇల్లు ఉన్నారు, కారు ఉన్నారంటే ఎవరైనా ఏదైనా కష్టపడితే బిజినెస్ మీద ఉండరు. సైడ్ బిజినెస్ సపరేట్ వేరే బిజినెస్ చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. దీని మీద అచ్చంగా బతుకుతున్నారు, మీకు ఏం పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కష్టపడుతున్నారు, సంపాదించే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ఛానల్ మీద. లక్షలు వచ్చే వాళ్ళు కూడా ఏమైనా అనుకునేటోడు ఉన్నారు యూట్యూబ్ ఛానల్. నువ్వు పరమాన్నం పెట్టినా అంటాడు, అనుకోనోడు ఏం పెట్టకపోయినా అనుకోడు అంతే. ఓకేనండి, ఇదనమాట. మీరైతే ఆ వీడియో చూసిన తర్వాత మాకు అనిపించిన ఫీలింగ్స్ మేము చెప్తాను అనమాట. అలాగే నేను SVS అంటే శ్రీవారి వెంట శ్రీమతి, అలాగే VR ట్రైనింగ్ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి. ఎప్పటి నుండో రెండో దిన మీరు ఇద్దరు రావట్లేదు, వచ్చి 2 రోజులు ఉండెళ్ళండి అన్నారు. మా వారు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేసి వస్తాం. ఎప్పుడు తిరుపతిలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను, 20కి బర్త్డే ఒకటి కట్ చేసిన, అంటే అప్పుడు కూడా ఉండమన్నారు. కాబట్టి మేము అంత ప్రిపేర్ అయ్యలేదన్నమాట. ఉండాలి 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 అని అంటుంది. చూద్దాం ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ.